అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చి మేము న్యూ ఇయర్ ఎలా చేసుకున్నామని. సో ఫస్ట్ అయితే నేను మా బాబుకి అయితే విష్ చేశాను. సో నైట్ 12 అయితే అవుతుంది ఆల్మోస్ట్. సో ఇంకా ఇంట్లోనే కేక్ కటింగ్ అయితే పెట్టేసుకున్నాము. ఈ వ్లాగ్లో మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పి నేనైతే వ్లాగ్ లాగా చేశాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు నన్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నైట్ అయితే కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా పొద్దున్న ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అందరికీ కూడా విష్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో మనకు న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనం అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము, బట్ చేయలేకపోతాము. సో అందరూ కూడా కోరుకున్నవన్నీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను కూడా చాలా అనుకుంటున్నాను గట్టిగా అవ్వాలని. సో నన్ను కూడా బ్లెస్ చేయండి. సో ఇంట్లో అయితే ఇలా అయితే మేము వేస్తాం అప్పుడప్పుడు. సో ఇదైతే యాక్చువల్గా ఆవు పిడకలు అంటారు కదా, సో అవ్వనమాట. సో వాటితో మనము ధూపం వేసామంటే చాలా మంచిది. ఇంట్లో ఏమన్నా దోమలు ఉన్నా కూడా అవి రావు. మన పాతకాలంలో అయితే ఇలాగే వేసేవాళ్ళు ధూపము. సో ఇది చాలా మంచిది. సో మేము అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా మేము అన్నదానం చేయాలి అని అయితే అనుకున్నాను నేనైతే. సో నా డేని ఇలా స్టార్ట్ చేయాలి అని అయితే అనుకొని, సో నా ఓన్గా నేను ప్రిపేర్ చేసి ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనుకున్నాను. అందుకని చెప్పి ఒక 100 మెంబర్స్కి అలా అనుకుంటున్నాను. అవుతుందా లేదా అని అనుకున్నాను ఫస్ట్, బట్ ఓకే చేద్దాము అని అయితే స్టార్ట్ చేశాము. ఈ ఫుడ్ కూడా నేనైతే కట్టెల పొయ్యి పైన అయితే చేస్తున్నాను. సో ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, 10 మందికి ఇచ్చేటప్పుడు బాగుండాలని చెప్పి సో కట్టెల పొయ్యి పైన అయితే చేస్తున్నాం ఫుడ్ని. చాలా మందికి కాబట్టి బయట అయితే ఈజీగా చేయొచ్చు అని ఇంకొక రీజన్ కూడా. సో ఇలా అయితే వంట అయితే చేస్తూ ఉన్నాము. ఈ వంట ఏంటంటే పెరుగన్నం అండ్ అలాగే సాంబార్ రైస్. సో పెరుగన్నం ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే సాంబార్ రైస్ ప్రిపేర్ అయితే అయిపోయింది. సో అన్నీ అయితే ఇంకా ప్యాక్ చేసేసుకొని మేమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. సో తిరుపతిలో చాలా మంది ఉంటారు ఫుడ్ లేకుండా. సో అందుకని చెప్పి అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అలిపిరి దగ్గర అనమాట మేము వెళ్తూ ఉండేది. అక్కడ నేను అప్పుడప్పుడు చూశాను చాలా మంది అక్కడ ఫుడ్ లేకుండా ఫుట్పాత్ పైన అయితే చాలా మంది పడుకునే వాళ్ళు. సో అక్కడికైతే వెళ్దాము అని చెప్పి మేమైతే అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడైతే డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ పెయింటింగ్ వేయడం చాలా కష్టము, బట్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నాకైతే ఈ తిరుమల థీమ్ చాలా బాగా నచ్చింది. చూడంగానే చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ దేవుని దగ్గర పాదాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఫుడ్ అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. సో చాలా మంది అయితే ఉన్నారు. న్యూ ఇయర్ అయినా కూడా చాలా మంది అయితే టెంపుల్కి వెళ్తున్నట్టున్నారు. సో క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా మేము ఫైనల్గా అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయి ఇంకా దేవుని దగ్గర మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా టెంకాయ కొట్టేసుకొని అయితే స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉండేది ఇలాగా ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని. నేను జాబ్ చేయకముందు నుంచి అనుకునేదాన్ని, బట్ జాబ్ చేసినప్పటి నుంచి సో కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఈ ఇయర్లో అయితే కన్ఫామ్గా నా సైడ్ నుంచి 10 మందికి హెల్ప్ చేయగలిగినంత చేయాలని అయితే ఫిక్స్ అయ్యి సో ఇలా అయితే నా డేని అయితే స్టార్ట్ చేశాను. సో ఆ దేవుని అయితే గట్టిగా కోరుకుంటున్నాను. నేను కోరుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరాలని అండ్ అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేమైతే ఇలా పూజ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఎలా ఏంటి అని వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. అదేంటో తెలియదు, నాకైతే ఎప్పుడు తిరుమల దగ్గరకు వచ్చినా సో మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా అయితే క్రియేట్ అవుతుంది. సో అంటారు కదా కలియుగ దైవం ప్రత్యక్షంగా ఇక్కడే వెలిచి ఉన్నాడు అని. అదే ఏమో కారణం మన కలియుగంలో అందరికీ కూడా ఇలాగా అనిపించడానికి. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి. సో నేనైతే కలియుగ ప్రత్యక్ష దైవం ఇక్కడే ఉంది అని భావిస్తాను. అందుకే నేనైతే ఫస్ట్ ఇక్కడికే వచ్చి సో ఇక్కడి నుంచి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే స్టార్ట్ చేసేసామన్నమాట. సో నాకైతే ఫుడ్ మొత్తం అయిపోయింది, ఇంకా కూడా సరిపోలేదు, ఇంకా ఎక్కువ తెచ్చుంటే బాగుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్.